హాయ్ ఫ్రెండ్స్, అందరికి శుభోదయం. సండే ఏం చేసుకున్నారండి ఇవాళ? మా అయితే చేపలండి, చేపలు తీసుకొచ్చాడు. బయటికి వెళ్తే జిల్ల చేపలట. మేము ఇక్కడికి వచ్చిన సందే 2 సంవత్సరాల నుండి ఒక్కసారి తిన్నామండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చాడు 2 సంవత్సరాలకు 2 సార్లు తీసుకొచ్చాడు. చూడండి, అక్కడ కడిగించుకొని తీసుకొచ్చాడు. మంచిగా ఉన్నాయట, ఫ్రెష్గా ఉన్నాయి అనేసి కొనుక్కొని వచ్చాడు. ఫ్రెష్గా ఉన్నాయి, బాగున్నాయి అని నచ్చినాయట. చాలా రోజులు అవుతుంది కదా తినక అని తీసుకొచ్చిండట. అక్కడ కడిగించుకొని తీసుకొచ్చిండు, ఇక్కడ కడుగుతున్నాడు. ఉప్పేసి కడుగుతాండండి. చూడండి ఇలా కడుగుతాండో. నేనైతే తిన్న ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు జ్వరం వచ్చింది కదా. నాకు టమాటా కూర ఉంది, నైట్ వండాను టమాటా కూర, అదే ఉంది నాకు. ఈ చేపలు అయితే వాళ్ళకే, తండ్రికి కొడుకు వాళ్ళిద్దరికే, అయ్య కొడుకులకు నిమ్మకాయ పిండుతాను అండి. ఎందుకంటే అది నీసు స్మెల్ పోవడానికి నిమ్మకాయ పిండుకుంటే నీసు అనేది వాసన రాదు, స్మెల్ అనేది పోతుంది ఫ్రెండ్స్. నిమ్మకాయ ఒక పిండి కొంచెం ఇట్లా అనేసి వంపుకోవాలి. ఆ నిమ్మకాయ పిండుకుంటే స్మెల్ అనేది ఉండదు. అందుకని ఒక 2 కాయలు నిమ్మకాయలు కడిగేసి పిండాడండి. పిండి కడుగుతున్నాడు. మళ్ళీ చింతపండు నానబెట్టుకున్నానండి. నేను ఉల్లిగడ్డ అయితే కాల్స్తాను. ఉల్లిగడ్డ కాల్చి పొట్టు తీసి మిక్సీలో పట్టుకుంటాను. నేనైతే ఇలా కలిపి పెడతానండి. చేపలలో కట్టుకున్నాం కదా, ఉప్పు, జీలకర్ర మెంతులు, ధనియాల పొడి, కారం, మనకు తగినంత కారం. నేనైతే 3 స్పూన్లు వేసుకున్నాను. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అండి, ఆయిలు, కొంచెం పసుపు అన్నీ అయితే నేను కలిపి పెట్టుకుంటాను ఫ్రెండ్స్. కొంతమంది పులుసు పోపు పెట్టినాక దానిలో ముక్కలు వేస్తారు కదా, కానీ నేనైతే వాటికి పీసులకే పట్టిస్తాను. చూడండి, ఆయిల్ పోసి జీలకర్ర వేసుకున్నాను, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ పేస్ట్ పట్టాను కదండి, కాల్చి పట్టాను. కాల్చిన ఉల్లిగడ్డ ఇది కాల్చి మిక్సీలో పట్టేసి వేస్తున్నాను. కొంచెం పచ్చి స్మెల్ పోయేదాకా కొంచెం వేంపుకొని. చూడండి, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసాను. కొంచెం అందులో వేసాను కదా, కొంచెం ఇందులో కూడా వేసాను. పసుపు వేసుకుంటున్నాను. చూడండి, మంచిగా మక్కింది. ఇప్పుడు చేప పీసులు ఉన్నాయి కదా, కారం ఉప్పు వాటికి పట్టించాం కదా ఫ్రెండ్స్, అవి వేసుకుంటున్నాను. దానికి ముక్కలు ఇలా వేస్తే విరిగిపోతాయి అంటారు, కానీ నేనైతే ఇలానే వండుతాను ఫ్రెండ్స్. విరగకుండా నిదానంగా కలుపుకోవాలి ఇలా. చూడండి, మక్కినాయండి, మంచిగా మక్కినాయి. చింతపండు విసికి పోసుకుంటున్నాను, చింతపండు రసం. చింతపండు రసం పోసుకున్నాం కదా ఫ్రెండ్స్. జీలకర్ర మెంతుల పొడి కొంచెం అందులో వేసాం కదా, మళ్ళీ ఇందులో కూడా కొంచెం వేసుకుంటున్నాను. కొంచెం ఉప్పు కూడా వేసుకుంటున్నా. చూడండి ఫ్రెండ్స్, ఈ ముక్క ఇలా ఉందో విరగకుండా ఉంటుంది. నేనైతే ఇలానే వండుతాను ఫ్రెండ్స్. మూత అయితే పెట్టను. మూత పెడితే అది స్మెల్ అనేది పోదు ఫ్రెండ్స్, అట్లనే ఉంటుంది. అందుకే నేను మూత పెట్టను. చేపల కూరకు మూత తీసే ఉంచుతాను. చూడండి, కూర అయితే అయ్యింది. ఇప్పుడు కొత్తిమీర వేసుకుంటాను ఫ్రెండ్స్. చూడండి, చేపల కూర రెడీ అయిపోయింది. మాదైతే వచ్చేసి ఇవాళ సండే స్పెషల్ చేపల కూర అండి. మీరేం కూర వండుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.